సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్‌లో మంచి మంచి హెల్తీ డ్రింక్స్‌ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజొచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్డర్డ్ మాక్టైల్ బ్లూ లగూనా రెసిపీని చెప్పబోతున్నాను. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇది బాగా నానాలండి. ఎక్కువ వాటర్ పోసామంటే ఇంకా బాగా ఉబ్బిపోతాయి. ఇలా వీటిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఎప్పుడు మజ్జిగ, షర్బత్తులు, నిమ్మకాయ సోడాలు ఇవే కాదండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం స్పెషల్‌గా రెస్టారెంట్‌లో దొరికే మాక్టైల్స్‌ని ట్రై చేయాలి. అప్పుడే కదా మనము అన్ని రుచులు కూడా చూడగలుగుతాము. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని నేను 2 కప్స్ వరకు షుగర్‌ని అయితే తీసుకుంటున్నాను. ఈ షుగర్‌ని పాకం పట్టాల్సిన పని లేదు. 2 కప్స్ షుగర్‌కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ షుగర్‌ని బాగా కరిగించుకుంటే సరిపోతుందండి. వేరే ఏమి కూడా పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి మంచి మంచి మాక్టైల్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ కదా. పాకం ఇలా పెరుగుతున్నప్పుడు కొంచెం మనము వేలుతో పట్టుకొని చూసినప్పుడు కొంచెం జిగటలాగా వస్తే సరిపోతుంది. ఇది తీగ పాకం కూడా కాదండి. చూడండి ఎలా వస్తుందో. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా కొంచెం వెరైటీగా వాళ్ళ కళ్ళకి కలర్ఫుల్గా కనిపించే విధంగా ఏదైనా చేసి ఇచ్చామంటే చాలా తృప్తిగా తాగుతారు కదా. ఇలా 2 వేళ్ల మధ్యలో పాకం పట్టన్నప్పుడు గమ్ములాగా అతుక్కుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసము, ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసామంటే ఈ షుగర్ సిరప్ అనేది నెల రోజుల పైనైనా నిలువ ఉంటుంది. చూసారు కదా, ఇలా షుగర్ సిరప్ అనేది వస్తే సరిపోతుంది. దీన్ని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో కానీ లేదా మందపాటి ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం మాక్టైల్ రెడీ చేసుకునేటప్పుడు షుగర్ సిరప్ కూడా చాలా కోల్డ్గా ఉండాలండి. ఫస్ట్ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుని తర్వాత మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అది వేసుకున్నాము. మా పిల్లలు టెంపరేచర్ అనేది మైనస్లో పెట్టారు, అందుకని ఇలా గడ్డలాగా ఫామ్ అయింది. దీన్ని ఒక అరగంట పాటు బయట పెట్టామంటే మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఏం పర్వాలేదు, ఇలాగున్న మంచి టేస్ట్ అయితే వస్తుంది. బ్లూ కరాకో సిరప్ అనేది మనకి ఆన్లైన్లో మంచి నీళ్ళు తాగినంత ఈజీగా దొరికేస్తుంది. దీన్ని 50 ml వరకు వేసేసుకుందాము. అలాగే షుగర్ సిరప్ అనేది 25 ml వేసుకోవాలి. దానికి డబల్ కొరాకో సిరప్ అనేది ఉండాలి. చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. మాక్టైల్ చాలా సింపుల్గా ఉంది కదా, నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్ప్రైట్ చాలా అంటే చాలా కూలింగ్ ఉండాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది బయటపడుతుంది. ఇలా చేసుకున్న మాక్టైల్లోకి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నామంటే అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే మాక్టైల్ రెడీ అయిపోయింది కదా. వందలు పోసి మనం బయట తాగే బదులు ఫ్రెష్గా ఇలాగా ఇంట్లో చేసుకొని హెల్తీగా తీసుకుంటే ఎలాంటి అనుమానాలు లేకుండా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ప్లీజ్. ఈ బ్లూ కరాకో డ్రింక్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. తప్పకుండా ఆర్డర్ చేసుకొని బ్లూ లగూన్ మాక్టైల్ని ట్రై చేయండి. అలాగే ఎంజాయ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.